హాయ్ ఫ్రెండ్స్, దీన్ని వడిమంటారండి. ఇది పాతకాలపు వంట. మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడేవాళ్ళంట. ఇది చాలా బాగుంటుందండి. ఇది బాగా ఎండిపోవాలన్నమాట. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇది మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంత గట్టిగా తయారవ్వాలి. ఇదిగోండి, దాన్ని నలిపి ఒక చిన్న డబ్బాలో పోసి పెట్టుకుంటాము, గాలిపోని డబ్బాలో. పోపులకి అంటే తిరగమాతలకి మాత్రానికి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఇంత వేస్తాను నేనైతే. మా అత్తయ్య అయితే ఇంత కూడా వాడదండి, చాలా కొంచెంగా వాడుతుంది. ఎందుకంటే టేస్ట్ అయితే మంచిగా, ఇల్లంతా మంచి సువాసనతో చాలా బాగుంటుందండి. మా అత్తయ్య చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వాడుతుంది అనమాట. నేనైతే ఇంత వేస్తానండి ఒక్కొక్క కర్రీకి. మంచి టేస్ట్ అండి. ఇది ఎట్లా తయారు చేసుకుంటాము ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ప్రాసెస్లో చూపిస్తాను. ఇదిగోండి, మా అత్తయ్య అయితే ఇంత వేస్తుంది. నేనైతే 2 కలిపితే ఎంతో అంత వేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఇది ఎక్కువ వేస్తే కర్రీస్ మంచి టేస్ట్ వస్తాయి. నేను ఇప్పుడు 2 కేజీస్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ నేను కల్లుప్పు తీసుకున్నానండి. 2 కేజీల ఉల్లిపాయలకి 1/4 కిలో కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. 1/4 కిలో కల్లుప్పు మిక్సీ వేసుకున్నాను. అన్నీ కూడా కచ్చా పచ్చగా వేసుకుంటే చాలండి. కచ్చా పచ్చగా వేసుకున్న ఓన్లీ వెల్లుల్లి మాత్రానికేనండి. ఇదంతా కూడా చాలా చూడండి ఎంత పెద్ద దబర తీసుకున్నామో. తెల్ల దబర పెద్ద సైజులో ఉండేది, కలపడానికి వాటంగా ఉంటుంది అనేసి. మెంతులండి, ఇది మెంతులు కూడా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఇవి కూడా 1/4 కిలో. 2 కేజీల ఆనియన్స్కి 1/4 కిలో వేస్తున్నానండి, అన్నీ సమానంగా. ఈ మిక్సీ వేసేదంతా కూడాను కొంచెం జిగట రావడానికండి, అంటే ముద్దగా రావడానికి కోసంగా అని చెప్పేసి 1/4 కిలో మిక్సీ కచ్చా పచ్చగా వేసుకునేసి ఆ దబర్లోనే అన్నీ ఒకే దబర్లో. ఇప్పుడు ఆనియన్స్ కూడా మిక్సీ వేసేసానండి. చూడండి ఎంత చిన్న ముక్కలుగా మిక్సీ వేసాను. మరీ పెద్ద సైజులో ఉండకూడదు, మరీ చిన్న సైజులో అంటే మరీ పేస్ట్ లాగా వేయకూడదు, మరీ వాటర్ లాగా వస్తాయి ఉల్లిపాయలు. ఆ విధంగా కచ్చా పచ్చగా విప్పర్తో కొట్టుకోవాలి. మొత్తం ఆనియన్స్ కూడా ఆ విధంగా విప్పర్తో కొట్టానండి. ఇప్పుడు మెంతులు, మినప్పప్పు మెంతులు సగం మాత్రానికే మిక్సీ కొట్టానండి. సగం వచ్చేసి మామూలుగా ప్లెయిన్గా కలిపేస్తున్నాను అనమాట. ఒక 3 స్పూన్లు దాకా పసుపు యాడ్ చేశానండి. ఎందుకంటే ఇది సంవత్సరం రోజుల వరకు నిలవ ఉండేది కదండి. అందుకని ఉప్పు పసుపు మాత్రానికి కొంచెం దండిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పెట్టుకుంటారండి. అంటే ఇప్పుడు పెట్టుకున్నటి 2 సంవత్సరాలు కూడా నిలవ ఉంటాయి. కరివేపాకండి, కరివేపాకు కూడా చాలా దండిగా వేశాను. అంటే బాగా మిక్సీ వేసేసాను అనమాట కచ్చా పచ్చగా. చూడండి, ఇవి ఇందులో వేసేటివన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి కదండి, చాలా బాగుంటాయి. జీలకర్ర కూడా 1/4 కిలో తీసుకున్నానండి. అన్నీ కూడా సమానంగా అండి, ఈక్వల్ క్వాలిటీలో. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమి లేదు. ఆవాలు 1/4 కేజీ తీసుకున్నాను. ఆవాలు ఒకటి నేను మిక్సీ వేయలేదండి. జీలకర్ర ఆవాలు మిక్సీ వేయలేదు. మెంతులు మినప్పప్పు 1/4 కిలో అని చెప్పాను కదండి, 1/4 కిలోలో సగము కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలి. అవన్నీ కూడా ఈ విధంగా పెద్ద సైజులో ముద్దలు చేసి పెట్టుకోవాలండి. మొత్తం కలిపేసి ఇందులో ఒక 100 గ్రాముల దాకా ఆవదం పోసామండి. అది క్లిప్పు మిస్ అయింది. ఆవదం మాత్రానికి కంపల్సరీ అండి. దానివల్లే ఈ పోపుకి మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ రోజు మాత్రానికి పెద్ద సైజులో ఉండలు చేసాము. ఈ విధంగా చూడండి, మా అత్తయ్య చేత్తో చాలా పెద్ద సైజులో ఉండలు చేసాము. ఈ విధంగా చేసి ఒక 1 డే మొత్తం ఎండనివ్వాలండి. ఇది ఓన్లీ సమ్మర్లోనే పెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత అప్పుడు ఇదిగోండి, పెద్ద అంటే పాతకాలంలో అంటే వీళ్ళ అమ్మ వాళ్ళు అట్లా మధ్యలో ఒక గుంటలా చేసి గరికెను పెట్టేవాళ్ళంటండి. ఎందుకోసం అత్తమ్మ అని అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పింది. ఇట్లా గరికిని గణపతి లాగా అనుకున్నారేమో, నాకు తెలియదు, పెద్దవాళ్ళు మా అమ్మ పెట్టేది అనేసి నేను అలానే పెడుతున్నానండి. మధ్యలో ఒక్కదానికి మాత్రానికే 2 ప్లేట్లకు వచ్చాయి కదా, 2 ప్లేట్లలో 2టికి ఈ విధంగా గరికి పెట్టానమాట. దిష్టికో మరి దేనికో నాకు తెలియదండి. 1 డే మొత్తం ఎండిన తర్వాత మళ్ళీ ఆ ముద్దలన్నీ కలిపేసి ఆవదం పోసి కలిపిన తర్వాత మళ్ళీ చిన్న సైజులో ఉండలు చేయాలండి. చిన్న సైజులో ఉండలు చేసి బాగా డ్రై అయిన దాకా ఎండబెట్టాల. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండేటివి కదండి, పురుగు కూడా పడతాయన్నమాట. అందుకోసం మనం ఎంత ఉప్పు పసుపు వేసినా పురుగు పడతాయి. ఆ ఉద్దేశంతో 1 మంత్ వరకు ఎండబెడతారు. తిరగమాతల్లో వేస్తారండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.